అందరికీ నమస్కారం. లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం దుర్యోధనుని దుష్ట ప్రవర్తనకు, దుష్టాలోచనలకు కోపించి మైత్రేయుడు దుర్యోధనుణ్ణి శపించడం గురించి తెలుసుకుందాం. వైశంపాయనుడు జనమేజయునికి చెప్తున్నాడు. జనమేజయ, విదురుడు పాండవుల వద్ద నుండి తిరిగి వచ్చాడనే వార్త తెలిసి దుర్యోధనుడు చాలా విచారించాడు. అతడు కర్ణుడిని, శకునిని, దుశ్శాసనుణ్ణి పిలిచి, పాండవులకు హితేషి, మన తండ్రికి అంతరంగిక మంత్రి అయిన విదురుడు అడవి నుండి తిరిగి వచ్చాడు. అతడు తిరిగి మన తండ్రి గారికి పాండవులను వెనక్కి పిలిపించమని ఇలాంటి వ్యతిరేకపు సలహాలను ఇస్తాడు. అతడు ఇలా చేయడానికి ముందే నా కార్యం సానుకూలమయ్యేలా మీరు ఏదో ఒక యుక్తి పన్నాలి అని చెప్పాడు. దుర్యోధనుని అభిప్రాయం గుర్తించి కర్ణుడు, మనమందరం కవచదారులమై శస్త్రాస్త్రాలు ధరించి రథాలెక్కి వనవాసులైన పాండవులను సంహరించడానికి వెళ్ళాలి. ఇలా చేస్తే పాండవుల మృత్యువు లోకులకు తెలియదు. పైగా మన విరోధం శాశ్వతంగా సమసిపోతుంది. పాండవులు యుద్ధానికి ఉత్సుకులు కానప్పుడు, శోకగ్రస్తులు, అసహాయులు అయి ఉన్నప్పుడే వారి మీద మనం విజయం సాధించాలి అన్నాడు. అందరూ కర్ణుడు చెప్పిన దానికి అంగీకరించారు. వారంతా క్రోధావేశంతో పాండవులను చంపడానికి రథాలెక్కి అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వ్యాస మహర్షి పరిశుద్ధాంతఃకరుణుడు కౌరవులు పాండవులకు అనిష్టం కలిగించడానికి బయలుదేరుతున్న సమయంలోనే సరిగ్గా అక్కడికి వచ్చాడు. కౌరవుల దుర్బుద్ధి అతనికి దివ్య దృష్టి వల్ల తెలిసింది. అలా చెయ్యవద్దని కౌరవులను స్పష్టంగా ఆదేశించి అతడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు. అతడు ధృతరాష్ట్రునితో, ధృతరాష్ట్ర, నేను మీ మేలు కోరి చెబుతున్నాను. దుర్యోధనుడు కపటంతో జూదమాడి పాండవులను ఓడించి వారిని అడవుల పాలు చేయడం నాకు మంచిదిగా అనిపించడం లేదు. 13 సంవత్సరాల తరువాత కౌరవులు పెట్టిన కష్టాలను తలుచుకుంటూ పాండవులు ఉగ్రరూపంతో బాణవర్షం కురిపించి నీ కొడుకులను నాశనం చేస్తారు. అయ్యో, ఇదెక్కడి విడ్డూరం! దురాత్ముడైన దుర్యోధనుడు రాజ్యలోభంతో పాండవులను మట్టు పెట్టాలనుకుంటున్నాడు. నేను చెబుతూనే ఉన్నాను నీ ప్రియపుత్రుణ్ణి ఈ పని చేయకుండా అడ్డగించమని. అతడు ఏమీ మాట్లాడకుండా ఉంటున్నాడు. అతడు పాండవులను చంపడానికి ప్రయత్నిస్తే మాత్రం అతని ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. నా ఉద్దేశం ఏమిటంటే దుర్యోధనుడు ఒంటరిగా అడవికి వెళ్ళి పాండవుల వద్ద ఉండాలి. పాండవుల సత్సాంగత్యం వలన దుర్యోధనుని ద్వేషబుద్ధి నశించి ప్రేమభావం మొలకెత్తవచ్చు. కానీ ఇది చాలా కష్టం. పుట్టుకతో వచ్చిన స్వభావం మారడం అంత సులభం కాదు. కురువంశీయులు సురక్షితంగా జీవించి ఉండాలనుకుంటే నీవు, నీ పుత్రుడు దుర్యోధనుణ్ణి పాండవులతో కలిసిమెలిసి ఉండేలా చెయ్యి అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, జ్ఞాన సంపన్నులైన మహర్షి, మీరు చెబుతున్నదే నేను చెబుతున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. కౌరవుల అభివృద్ధికి, శుభం కలగడానికి మీరు ఏ సలహా ఇచ్చారో అదే విదురుడు, భీష్మద్రోణులు కూడా ఇచ్చారు. నా మీద మీకు అనుగ్రహం ఉంటే, కురువంశం మీద దయతలిస్తే నా పుత్రుడు దుర్యోధనునికి మీరే ఇటువంటి శిక్ష ఇవ్వండి అని ప్రార్థించాడు. అప్పుడు వ్యాసుడు, రాజా, కొద్దిసేపటిలోనే మహర్షి మైత్రేయుడు ఇక్కడికి వస్తున్నాడు. అతడు పాండవులను కలుసుకొని మనలను కలుసుకోవడానికి వస్తున్నాడు. అతడే నీ పుత్రునికి సంధివచనాలు ఉపదేశిస్తాడు. అతడు ఏది చెప్పినా మాట్లాడకుండా చెయ్యాలనే విషయం మాత్రం మీకు సూచనగా చెప్తున్నాను. అతని ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే క్రోధంతో శాపమిస్తాడు అని చెప్పి వేదవ్యాస మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మైత్రేయ మహర్షి రాగానే ధృతరాష్ట్రుడు తన కొడుకులతో కలిసి అతనికి సేవా శుశ్రూషలు చేయసాగాడు. అతడు విశ్రమించిన తర్వాత ధృతరాష్ట్రుడు అత్యంత వినయంగా, దేవా, కురుజాంగల దేశం నుండి ఇక్కడి వరకు మీరు సుఖంగా వచ్చారా? పాండవులు 5 కుశలమా? వారు తమ ప్రతిజ్ఞను నెరవేర్చాలనుకుంటున్నారా లేదా? కౌరవ పాండవుల మధ్య ఎప్పటికీ సంధి కుదురుతుందా? ఈ విషయం మాత్రం దయచేసి చెప్పండి అని అడిగాడు. దానికి సమాధానంగా మైత్రేయుడు, తీర్థయాత్రలు చేస్తూ కురుజాంగల దేశం వెళ్ళాను. అక్కడ కామ్యక వనంలో అనుకోకుండా ధర్మరాజును కలిశాను. వారు ఇప్పటికీ జింక చర్మాలు, జడలు ధరించి తపోవనాలలో నివసిస్తున్నారు. వారి దర్శనం కోసం ఎంతో మంది గొప్ప గొప్ప ఋషులు వస్తున్నారు. ధృతరాష్ట్ర, నీ కొడుకులు అజ్ఞానంతో జూదమాడి వారి పట్ల అన్యాయం చేశారని నాకు అక్కడే తెలిసింది. ఇది మీకు భయం కలిగించే సంగతి. మీ పట్ల ఎప్పుడూ స్నేహం, దయ కలిగి ఉంటాను కాబట్టి నేను ఇప్పుడు అక్కడి నుండి మీ వద్దకు వచ్చాను. రాజా, నీవు, భీష్ముడు బ్రతికి ఉండగా నీ కొడుకులు ఇలా
పరస్పరం విరోధం తెచ్చుకొని నశించిపోవడం ఏ విధంగానూ ఉచితం కాదు. నీవు అందరికీ కేంద్ర బిందువువి. వారిని ఆపడానికి గాని శిక్షించడానికి గాని సమర్థుడవు. అయినా ఈ ఘోర అన్యాయాన్ని ఎలా ఉపేక్షించగలిగావు? నీ సభలో నీ ఎదురుగా బందిపోటుల వలె చేసిన అన్యాయ కార్యం వలన ఋషులు మునులు అందరిలో నీ మీద చాలా వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పటికైనా చక్కదిద్దు అని చెప్పి దుర్యోధనుని వైపు చూసి, నాయనా దుర్యోధన, నేను నీ మేలు కోరి చెబుతున్నాను. కొంచెం బాధ్యతను గుర్తించి నడుచుకో. నీవు పాండవులకు ద్రోహం చేయకుండా ఉంటేనే పాండవులకు, కురువంశానికి, ప్రజలందరకు, చివరకు నీకు కూడా హితం ప్రియం జరుగుతాయి. వారు అందరికందరూ వీరులు, యోధులు, బలవంతులు, దృఢ శరీరులు, నరులలో శ్రేష్ఠులు. అంతేకాదు సత్యప్రతిజ్ఞులు, ఆత్మాభిమానులు, రాక్షసులకు శత్రువులు. వారు కావాలనుకుంటే ఎప్పుడైనా ఏ రూపమైనా ధరించగలరు. వారి చేతులలో గొప్ప గొప్ప రాక్షసులు చావవలసి ఉంది. హిడింబుడు, బకుడు, కిమ్మీరుడు మొదలైన రాక్షసులందరూ వారి చేతుల్లోనే చచ్చారు. రాత్రిపూట ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడే కిమ్మీరుని వంటి బలవంతుడైన రాక్షసుని భీముడు మాటలలోనే చంపేశాడు. దిగ్విజయ సమయంలో భీమసేనుడు 10,000 ఏనుగుల బలం కల జరాసంధుని చంపేశాడనే విషయం నీవు వినే ఉన్నావు. శ్రీకృష్ణ భగవానుడు వారికి చుట్టం. ద్రుపదుని కొడుకులు వారికి బావమరుదులు. పాండవులను యుద్ధంలో ఎదుర్కొనగలిగేవారు ఇప్పుడు ఎవరూ లేరు. కాబట్టి నీవు వారితో సంధి చేసుకోవాలి. నాయనా, నా మాట విను. క్రోధానికి లోనై అనర్థాలు కలిగించకు అని శాంతంగా చెప్పాడు. మైత్రేయ మహర్షి ఈ రీతిగా చెప్తూ ఉండగా దుర్యోధనుడు ఆ సమయంలో నవ్వుతూ, కాలితో నేల మీద రాస్తూ, ఏనుగు తొండం వంటి తన తొడ మీద చేతితో తాళం వేస్తూ ఉండిపోయాడు. దుర్యోధనుని ఈ ఔద్ధత్యాన్ని చూసి మైత్రేయుడు అతనికి శాపం ఇవ్వాలనుకున్నాడు. ఏది ఎవరి వశంలోనూ లేదు. విధాత సంకల్పం అలా ఉంది. మైత్రేయ మహర్షి జలాన్ని స్పృశించి, మూర్ఖ దుర్యోధన, నీవు నన్ను అవమానిస్తున్నావు. నా మాట వినడం లేదు. ఇదిగో నీ గర్వానికి తగిన ఫలితం అనుభవించు. నీవు చేసిన ద్రోహం కారణంగా కౌరవ పాండవుల మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీముని గదాఘాతంతో నీ తొడ విరుగుతుంది అని దుర్యోధనునికి శాపం ఇచ్చాడు. మైత్రేయుడు ఇలా శపించడం విని ధృతరాష్ట్రుడు అతని పాదాల మీద పడి అనునయిస్తూ, దేవా, ఈ శాపం తగలకుండా ఉండేలా దయచూడు అని ప్రార్థించాడు. దానికి మైత్రేయుడు, రాజా, నీ కొడుకు పాండవులతో కలిసి ఉంటేనే ఈ శాపం ఫలించదు, లేకపోతే తప్పక ఫలిస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు కూడా భీమసేనుడు పరాక్రమంతో కిమ్మీరుని వధించిన విషయం విని ఖిన్నుడై అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, మైత్రేయ మహర్షి వెళ్ళిపోయాక ధృతరాష్ట్రుడు విదురుణ్ణి, విదురా, భీమసేనునికి కిమ్మీరుడు ఎక్కడ తటస్థపడ్డాడు? కిమ్మీర వధ ఎలా జరిగిందో వివరంగా చెప్పు అని అడిగాడు. విదురుడు, మహారాజా, పాండవుల కృత్యాలన్నీ అలౌకికాలే. వాటిని పదే పదే వినే అవకాశం నాకు దక్కింది. పాండవులు జూదంలో ఓడిపోయి వనవాసానికని హస్తినాపురం నుండి బయలుదేరినప్పుడు ఎడతెగకుండా 3 రోజుల పాటు నడుస్తూనే ఉన్నారు. కామ్యక వనానికి వెళ్లే దారిలో అర్ధరాత్రి సమయంలో కిమ్మీరుడు వారిని అడ్డగించాడు. అతని చేతిలో మండుతున్న కొరకంచు ఉంది. అతని భుజాలు పొడవుగా, కోరలు భయంకరంగా ఉన్నాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిక్కపొడుచుకున్న తల వెంట్రుకలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. అతడు రకరకాల మాయలు ప్రయోగిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మేఘంలా గర్జిస్తాడు. ఆ ధ్వనికి అడవిలోని జంతువులన్నీ బెదిరిపోతాయి. పెద్ద కలకలం రేగుతుంది. ధూళి ఆకాశాన్ని కప్పివేస్తుంది. ద్రౌపది అతనిని చూడగానే మూర్ఛపోయింది. అతని మాయను చూచి దౌమ్యుడు రాక్షస సంహారకారకాలైన మంత్రాలు పఠించి ఆ మాయను పోగొట్టాడు. ఆ సమయంలో కిమ్మీరుడు భయానకమైన వేషంలో పాండవుల ఎదుటికి వచ్చి నిలిచాడు. వారెవరో తెలుసుకొని వారితో, నేను బకాసురుని తమ్ముణ్ణి, హిడింబుని మిత్రుణ్ణి. ఈ భీమసేనుడు వారిని చంపాడు. ఇప్పుడు నాకు మంచి అవకాశం దొరికింది. ఇప్పుడే ఇతనిని చంపివేస్తాను అన్నాడు. వెంటనే భీమసేనుడు ఒక పెద్ద చెట్టును పెకిలించి దాని ఆకులు దులిపి లంగోటి బిగించి కట్టి బలంగా దానిని పైకెత్తి రాక్షసుని నెత్తిమీద మోదాడు. కానీ అతడు ఏమాత్రం చలించలేదు. రాక్షసుడు మండుతున్న కొరివిని ఒక దానిని విసరగా భీమసేనుడు దానిని కాలితో నలిపి పారేసి తనను తాను రక్షించుకున్నాడు. వారిద్దరి మధ్య తరువాత వృక్షాలతో యుద్ధం జరిగింది.
అక్కడి వృక్షాలు చాలా వరకు నశించిపోయాయి. భీమసేనుడు ఒక్కసారిగా ముందుకు దూకి ఏనుగులా తన చేతులతో అతనిని బంధించాడు. కానీ అతడు వేగంగా విడిపించుకొని బయటపడ్డాడు. అంతేకాదు తిరిగి భీమసేనునే బంధించాడు. అయినా బలవంతుడైన భీమసేనుడు అతనిని నేలకు పడగొట్టి అతని నడుము మోకాలితో తొక్కి పట్టి గొంతును నొక్కేశాడు. అతని శరీరం శిథిలమైపోయింది. కళ్ళు వెళ్ళకొచ్చాయి. కిమ్మీరుడు చనిపోయినందుకు పాండవులు చాలా ఆనందించారు. అందరూ భీమసేనుని ప్రశంసించారు. కామ్యక వనంలోకి ప్రవేశించారు అని వివరంగా చెప్పాడు. కిమ్మీర వధ విని ధృతరాష్ట్రుడు ఖిన్నుడై దీర్ఘంగా నిట్టూర్చాడు. మైత్రేయ మహర్షి శాపం నిజమవుతుందని ధృతరాష్ట్రుడు చాలా బాధపడ్డాడు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. కృష్ణార్పణం.